రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, 2019 ప్రాంతంలో షాహీన్ బాగ్ పేరిట ఢిల్లీలో పెద్ద ఎత్తున దిగ్బంధనం ప్రారంభమైంది. ఈ దిగ్బంధనము అన్ని కీలకమైనటువంటి రైల్వే స్టేషన్లు, కూడళ్ళు, ముఖ్యంగా షాహీన్ బాగ్ కేంద్రంగా ఇదంతా జరిగింది. దీనికి దేశ విదేశాల నుంచి నిధులు వచ్చినాయి. వీటి ఆధారంగా నెలల పాటు ఈ దిగ్బంధనం కొనసాగింది. మహిళల్ని, పిల్లల్ని, ఆడవాళ్ళని ముందు పెట్టేసేసి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి వీలు లేకుండా 70 ఏళ్ల మహిళల్ని, 80 ఏళ్ల మహిళల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ ఉద్యమాలు జరిగినాయి. ఇవి దాదాపుగా పూర్తయిపోయినాయి కోవిడ్ వల్ల అనుకుంటున్నటువంటి సమయంలో 2021 ప్రాంతంలో ఢిల్లీలో ట్రంప్ వస్తున్నటువంటి సమయంలో చాలా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినాయి. ఈస్ట్ ఢిల్లీ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే చాలా పెద్ద ప్రయత్నం జరిగింది. అది జరిగినటువంటి కొద్ది రోజులకే ఢిల్లీని ఏదో రకంగా బాయిల్ అంటే మరుగుతూ ఉండేలా చేసే ప్రయత్నంలో భాగంగా రైతు చట్టాల పేరిట చాలామంది వచ్చి ఢిల్లీని దిగ్బంధనం చేసే ప్రయత్నం చేశారు. రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని దింపి ఖలిస్తాన్ జెండా ఎగరేసేటటువంటి దుస్సాహసం చేశారు. అక్కడ విధ్వంసం చేసే ప్రయత్నంలో ఒకళ్ళిద్దరు విదేశాల నుంచి వచ్చినటువంటి, ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి వాడు చనిపోతే రైతు చనిపోయినట్టుగా పెద్ద ఎత్తున హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీని సింఘు ఇటువంటి రకరకాల 12-16 బార్డర్ పాయింట్స్ ఏవైతున్నాయో వాటిని దిగ్బంధనం చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ మనకు గుర్తుండే ఉంటాయి. అటువంటిదేదో మళ్ళీ ఢిల్లీలో చేయడానికి ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఢిల్లీలో అనుమానాస్పదమైనటువంటి కార్యకలాపాలు పెరిగినాయి. రకరకాల పేర్లతో ఢిల్లీలోకి ఉద్యమకారులు చొచ్చుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ రకమైనటువంటి ప్రయత్నం ద్వారా వీళ్ళు ముందు లోపల ప్రవేశించిన తర్వాత ఢిల్లీలోనే తిష్టవేయటము, ఆ తరువాత బార్డర్స్ని దిగ్బంధనం చేయటము, ఆ తరువాత షాహీన్ బాగ్ తరహాలో మొత్తము అన్ని ప్రదేశాల్ని దిగ్బంధనం చేయాలి. ఈ రకంగా ఏదో పథకము జరుగుతున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బలం చేకూర్చేటటువంటి ఒక సంఘటన ఇటీవలే జరిగింది. ఢిల్లీ పోలీస్ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉండదు, కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. ఢిల్లీ పోలీస్ ఇటీవలే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 163ని నార్త్ ఢిల్లీ, అదేవిధంగా న్యూ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ యొక్క బౌండరీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఎంట్రీ పాయింట్స్, వీటన్నిటిలో కూడాను ఈ సెక్షన్ 163ని అమలు చేసింది. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరు ఆయుధాలు తీసుకుని లోపలికి రావడానికి వీల్లేదు, ఎవరు అక్కడ ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు చేయడానికి వీల్లేదు, అక్కడ ఏరియాలని దిగ్బంధనం చేయడానికి వీల్లేదు. ఆ రకంగా చేసినట్టయితే పోలీస్ కేసులు వేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళని జైళ్లకు తరలిస్తారు, అవసరమైన చోట బలప్రయోగం కూడా చేయవచ్చును. ఇది సెక్షన్ 163 ఈ అధికారాన్ని కల్పిస్తుంది. సో మొత్తం మీద దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? 2-3 సంఘటనలు ఇటీవల జరిగినాయి. ఇటీవల మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, లద్దాఖ్లో పర్యావరణం గురించి, లద్దాఖ్ యొక్క ప్రత్యేక భూ హక్కుల గురించి పోరాడి లద్దాఖ్లో బీజేపీ ఓటమికి కారణమైనటువంటి సోనం వాంగ్చుక్ అనే సోషల్ యాక్టివిస్ట్, ఈయన కూడా మ్యాగసెసే విన్నర్ అరవింద్ కేజ్రీవాల్ లాగా, ఈయన ఒక 100-150 మంది కార్యకర్తల్ని తీసుకుని ఈయన ఢిల్లీలోకి వచ్చి చలో ఢిల్లీ క్లైమేట్ మార్చ్ అనే పేరిట వాతావరణం గురించి, లద్దాఖ్లో వాతావరణానికి ప్రమాదం లేదు, ఢిల్లీలో ప్రమాదం ఉంది, ఆయన లద్దాఖ్ నుంచి ఢిల్లీలాగా యాత్ర చేసి దాకా కొంతమంది కార్యకర్తలతో ఢిల్లీలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. చాలా రెస్పెక్టెడ్ నేమ్ సోనం వాంగ్చుక్ అంటే. కాబట్టి ఆయన వచ్చినట్టయితే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ వస్తుంది. ఆయన ముందు ధర్నా ప్రారంభిస్తారు. తర్వాత ఒకరు వేర్వేరు అంశాల మీద కలిసి వీళ్ళు ఒక కామన్ ఫ్రంట్గా ఫార్మ్ చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుందని భావించినటువంటి పోలీసులు ఆయనను, ఆయన టీంని మొత్తం అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అంటే ఇది మామూలు పర్యావరణపరమైనటువంటి ఉద్యమం కాదు. ఎందుకంటే సోనం వాంగ్చుక్ యొక్క పొలిటికల్ అంబిషన్స్, కేజ్రీవాల్ నుంచి రాహుల్ గాంధీ దాకా ఆయనకున్నటువంటి సంబంధాలు, అంతర్జాతీయంగా ఆయన ఏ సంస్థలతో ముడిపడ్డాడు, ఇవన్నీ చూసినట్లయితే ఆయన్ని అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. అదేవిధంగా కొద్ది రోజుల క్రితము
లెబనాన్లో హసన్ నస్రల్లా చనిపోయిన తరువాత హసన్ నస్రల్లాకు ఒక శ్రద్ధాంజలి సభ జరిగింది. ఈ సభ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క నివాస భవనమైనటువంటి 7 లోక్ కళ్యాణ్ మార్గ్ నుంచి కేవలము 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇండియన్ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ఈ కల్చరల్ సెంటర్ చరిత్ర కూడా చాలా ఆసక్తికరమైంది. ఎందుకంటే దీన్ని 1980స్లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఉత్తరప్రదేశ్లో మత ఘర్షణలు జరిగినాయి. ఆ మత ఘర్షణల్లో ముస్లింలను బుజ్జగించే ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీలోని ప్రైమ్ ల్యాండ్లో ప్రైమ్ మినిస్టర్స్ రెసిడెన్సీకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో కాన్స్టిట్యూషన్ క్లబ్ కన్నా పెద్ద భూమిని ఇచ్చి అక్కడ ఇండియన్ ఇస్లామిక్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఇండియన్ ఇస్లామిక్ సెంటర్లో జరిగినటువంటి కార్యక్రమంలో హసన్ నస్రల్లాకి శ్రద్ధాంజలి సభ జరిగింది. పాకిస్తాన్, ఇరాన్కి చెందినటువంటి రాయబారులు వచ్చారు. శ్రద్ధాంజలి జరగవచ్చును, కశ్మీర్లో, లక్నోలో, రకరకాల ప్లేసెస్లో ఊరేగింపులు కూడా జరిగినాయి కాబట్టి జరగవచ్చును. కానీ అందులో అమెరికా ముర్దాబాద్, ఇజ్రాయెల్ ముర్దాబాద్ నినాదాలు కూడా ఇస్తున్నారు. సరిగ్గా అదే రోజు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో మాట్లాడి ఆయనకు తన పూర్తి మద్దతును, ఉగ్రవాద వ్యతిరేక పోరులో పూర్తి మద్దతును ప్రకటించిన సమయంలో ఇది జరిగినాయి. అంటే రానున్న రోజుల్లో వక్ఫ్ వంటి ఏదో ఒక అంశాన్ని తీసుకుని అన్ని వర్గాలు షాహీన్బాగ్ వంటి అల్లరికి సిద్ధమవుతున్నాయా ఈ సంఘటనల్ని బట్టి చూస్తే? అంటే ప్రైమ్ మినిస్టర్స్ రెసిడెన్సీకి 2 కిలోమీటర్ల దూరంలో ఈ కార్యక్రమం జరిగింది. భారీ సంఖ్యలో వచ్చి అక్కడ చేసినటువంటి నినాదాలు కానీ, అక్కడ కార్యక్రమం జరిగినటువంటి విధానం కానీ ఈ 2 కూడాను ఆందోళన కలిగించేవి. కాబట్టి ఢిల్లీ పోలీసులు మరొక్క షహీన్బాగ్ తరహానో, రైతు చట్టాల ఉద్యమం తరహానో ఉద్యమం ఢిల్లీలో జరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.